వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను దాన్ భావన తెలుగులో చెప్దాం అనుకుంటున్నాను. దాన్ భావన, దాన్ అంటే దానం ఇచ్చే యొక్క భావం మాట. श्रीनिवास नाम का एक बालक अपनी दादी के साथ एक नए गांव में रहने आया. శ్రీనివాస్ అనే ఒక అతను నామ్ కా ఏక్ బాలక్ అంటే ఒక కుర్రోడు, అప్ని దాది వాళ్ళ యొక్క అమ్మమ్మ చేత కే సాత్ ఏక్ నయే గావ్ మే ఒక కొత్త ఊరు, గావ్ అంటే ఊరు, మే రెహనే ఆయా ఉండడానికి వచ్చారు. वे दोनों गांव के साहूकार के पास पहुँचे. वे दोनों వాళ్ళిద్దరూ గావ్లో ఉన్న షేట్ దగ్గరికి వచ్చారన్నమాట. సాహుకార్ అంటే షేట్ అంటారు కదా, షేట్ దగ్గరికి పాస్ పహుచే వచ్చారు. సాహుకార్ అప్ని తేంద్ ఫులాయే కుర్సీ పర్, తేంద్ ఫులాయే కుర్సీ అంటే మనకు ఆ పాతకాలంలో ఉంటుంది కదండి, ఓపెన్ చేసే కుర్చీ, అలాంటి కుర్చీలో కూర్చొని ఉన్నారు. బేటా తా దాदी और पोते ने साहूकार को प्रणाम किया. దాदी और పోతే మనవడిద్దరు, వాళ్ళ అవ్వ और మనవడిద్దరు సాహుకారికి ప్రణామ్ చేశారు. दादी ने उससे कहा, मालिक हम दूसरे गांव में से आए हैं. మాలిక్ అంటే సాహెబ్, మేము దూసరే గావ్ సే అంటే వేరే గావ్ నుంచి వచ్చాము. అబ్ యహీ రెహనా చాహతే హే, అబ్ యహీ రెహనా చాహతే హే అంటే ఇక్కడే ఉందాం అనుకుంటున్నాం. ఆప్ హమే సిర్ చిపానేకి జగ దే దే. ఆప్ హమే సిర్ చిపానేకి, సిర్ చిపాడా అంటే అదే ఉండడానికి ఒక ప్లేసు చూపించమంటున్నారు. బదులే में हम आपके घर के काम कर देंगे. బదిలే అంటే దాన్ని ఏదైనా స్థలం, అదే ఏదైనా ప్లేస్ ఉండడానికి ఇస్తే దాని తరపున మీకు మీ ఇంట్లో నేను పని చేస్తాను అని, కామ్ అంటే పని చేస్తామని, వాళ్ళ ఇంట్లో చేస్తామని చెప్తున్నారు అన్నమాట. సాహుకార్ని మన్మే సోచా, మన్మే అంటే మనసులో, సోచా ఆలోచించాడు. ఏమని? बिना दाम के दो मजदूर मिल रहे हैं. बिना दाम के అంటే బినా అంటే లేకుండా, ఏ డబ్బులు, ఏ శాలరీ ఏది ఇవ్వకుండానే మజ్దూర్ వర్కర్స్ పనోలు, ఇద్దరు పనోలు వెంతన లేకుండా వచ్చారని చెప్పేసి ఆలోచించారన్నమాట. ఆలోచించి ఇన్హే క్యూ చూడా జాయే, వాళ్ళు ఎందుకు వదులుకోవాలి, ఫ్రీగా చేస్తా అన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి. వాహ్ మాన్ గయా, అతను ఒప్పుకున్నారు. ఉస్నే గర్కే పిచ్చివాడే ఉన్హే రెహనేకి జగా దేది. ఉస్నే గర్కే పిచ్చివాడే అంటే పెరటి, గర్ అంటే ఇల్లు, ఉస్నే గర్కే పిచ్చివాడే ఉన్హే రెహనేకి జగా ది, వాళ్ళిద్దరికీ ఉండడానికి ప్లేస్ ఇచ్చారు. దాదీనే పూచా, దాదీని అడిగింది, పూచా అంటే అడగడం. సాహుకార్జీ ఇస్కా కిరాణా క్యా క్యా హో లగేగా. సాహుకారు చెప్పింది, ఏం చెప్పింది? ఇస్కా దీని యొక్క పిచ్చివాడే అంటే ఈ చిన్న ఇంటికి కిరాణా ఎంత అని అడుగుతుంది, రెంట్ ఎంత అని అడుగుతున్నారు. సాహుకార్నే జట్ సే బతాయా, జట్ సే అంటే ఇట్టే చెప్పాడు. ఏమని? మేరే ఘర్ మే 4 భేన్సే అంటే 4 గేదెలు, 3 బైల్ అంటే 3 ఎద్దులు, और 4 గాయే అంటే 4 ఆవులు ఉన్నాయంట. ఉన్ సబ్కో చరానా హోగా, ఆ అన్నిటిని చూసుకోవాలి. ఉన్కే గోబర్కో వాటి యొక్క పేడ నుంచి పాత్కర్ ఉప్లే బనానే హోంగే, అదే పిడకలు చేయాలి. ఉప్లే అంటే పడకలు. ఆర్ ఉప్లే బేచ్కర్ ఉన్కే పైసే ముజే దేనే హోగా, ఆ పిడకలు అమ్ముకొని వాటి నుంచి వచ్చే డబ్బులు నాకు ఇవ్వాలి.
వహీ ఉస్కా కిరాణా హోగా, దాని యొక్క కిరాణా అది అని చెప్పారు. దాదీ ఔర్ పోతేనే సాహుకార్ కీ షర్త్ మాన్ లీ, ఓకే అని చెప్పేశారు వాళ్ళిద్దరూ. ఉసీ దిన్ సే दादी तो साहूकार के घर का काम करने लगी और पोते ने गांव में ही कोई काम ढूंढ लिया. उसका जीवन चलने लगा. ఆ రోజు నుంచి ఉసీ దిన్ ఆ రోజు నుంచి దాదీతో దాదీ నుంచి సాహుకారులో ఇంట్లో పనిచేయడం మొదలుపెట్టింది. ఆరు వాళ్ళ మనవడు ఊర్లోనే చిన్న పని ఢూండ్లియా అంటే ఎత్తుక్కొని అప్పటి నుంచి వాళ్ళ జీవితం నడుస్తుంది అలాగా. एक दिन की बात है. साहूकार के दरवाजे पर फटे हाल एक भिखारी आ गया. साहूकार ऊंची आवाज में बोला, चलो चलो आगे बढ़ो, मेरे पास कुछ नहीं है. అంటే ఏక్ దిన్ ఒకరోజు సాహుకార్ దర్వాజే అంటే వాళ్ళ గుమ్మం దగ్గరికంట ఎవరొచ్చారంట, ఫటే హాల్ అంటే చిరిగిపోయిన ఒక బిచ్చగాడు, అంటే ఒక పేద బిచ్చగాడు వచ్చి నించున్నాడంట. అప్పుడు సాహుకార్ ఏం చేశారు, ఊచి అవాసే అంటే ఒక కఠినమైన స్వరంతో కంఠంతో ఏం చెప్పాడంట, చలో చలో ఎల్లెళ్ళు, ఆగే బడో ముందుకు వెళ్ళు, मेरे पास कुछ नहीं है, నా దగ్గర मेरे पास कुछ भी नहीं है, నా దగ్గర ఏమీ లేదు. वह भिखारी घूमकर पिछवाड़े की ओर आ गया. అతను ఆ బిచ్చగాడు ఏం చేశాడు, తిరిగి మళ్ళీ పెరటి వైపు వచ్చాడు. దాదీకో ఉస్ పర్ దయా ఆయా, ఆ అవ్వకి అతని మీద దయ వేసింది. घर में जो खाना బనా హువా రకాత, ఇంట్లో ఖానా అంటే అన్నం భోజనం, ఇంట్లో ఏదైతే భోజనం చేసిందో ఆ బిచ్చగాడికి ఇచ్చేసింది. వా ఉస్నే బికారికో దే దియా, బికారికో అంటే ఆ బిచ్చగాడికి ఇచ్చేశారు. విదా హోనేసే పెహలే, విదా అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు బికారి దాదీకి హతేలీ పర్ ఏక్ దమ్డీ రక్తే హుయే, బికారి దాదీకి హతేలీ పర్ అంటే ఆ బిచ్చగాడు దాదీ ఒక ప్లేట్ కంచంలో ఒక కాయిన్ అంటే ఒక అనా అనే చెప్పచ్చు, ఒక దమ్డి రక్తే హుయే, ఒక కాయిన్ రక్తే హుయే పెడుతూ ఏం చెప్పాడట, బోలా క్యా బోలా, మా तुम इससे अपने पोते के लिए ముర్మురే ఖరీద్ లేనా. అతను ఏం చెప్పాడంట, దీంతో నువ్వు మీ పోతేకి ముర్మురే ఖరీద్ లేనా, ముర్మురే అంటే మురీలేండి, ముర్మురే ఖరీద్ లేనా. దాదీ నే ఉస్ దమ్డి కో అప్ని సందుకచ్చి మే రఖ్ దియా, దాదీ ఏం చేసింది, ఆ చిన్న నాణ్యాన్ని సందుకచ్చి అంటే చిన్న పెట్టెలో పెట్టింది. పెట్టి వా సోచ్మేతి అంటే ఆలోచిస్తుంది. ఆజ్ అప్నే పోతే కో క్యా ఖిలాయేగి, ఆజ్ అప్నే అంటే వండిన అన్నం ఇచ్చేసింది కదా బిచ్చగాడికి, సో ఈరోజు ఏంటి ఇవ్వాలి నా మనవడికి, ఏం పెట్టగలను అని ఆలోచిస్తుంది. తబీ ఉస్కా పోత ఖేత్ సే ఆయా, తబీ ఉస్కా ఆవిడ యొక్క పోత మనవడు ఖేత్ సే అంటే పొలం నుంచి వచ్చాడు. వా భూకాథ అంటే చాలా ఆకలితో ఉన్నాడు. దాదీనే పోతేకో సారీ బాత్ బతాయి, దాదీ ఏం చెప్పింది, పోతేకి అంత మాటలు చెప్పేసింది మనవడికి. और कहा संदूकच्ची में से दमड़ी लेकर कुछ खरीद ला, ఆ చిన్న పెట్టెలో ఉన్న డబ్బులతో ఏదైనా కొనుక్కొని తీసుకురా. जैसे ही పోతే నే సందూకచ్చి కోలి, అతను పోతే నుంచి ఆ చిన్న పెట్టె ఓపెన్ చేసేసరికి సోనేకి చమక్ సే సారీ చోపడి జగ్మగాయ, సోనేకి అంటే బంగారం యొక్క చమక్ అంటే వెలుతురు, సారీ జోపిడి అంటే ఏంటి, చిన్న పాక,
చోపడి జగ్మగా ఉటి. ఆ పాకంతా, ఆ గుడిసంతా ఆ వెలుతురుతోటి జగ్మగా అయ్యిందంట. ఉన్హోనే సోనే బేచ్కర్ సుందర్ మకాన్ బనాయా. ఆ సోనేని, ఆ బంగారాన్ని అమ్ముకొని మంచి ఇల్లు కట్టుకున్నారు. జమీన్ ఖరీదీ అంటే స్థలం కొనుక్కున్నారు. బేల్ ఖరీదే అంటే ఎద్దులు కొనుక్కున్నారు. ఆర్ బడే కిసాన్ బన్గే అంటే మంచి ఫార్మర్స్ అయ్యారు. ఉన్కి సమృద్ధి దేక్కర్ సేట్ని సోచా. ఆ సేట్ ఏమించి ఆలోచించాడు, ఏంటి ఒక్కసారిగా ఇంత డబ్బులు వచ్చాయని. కాష్ మేనే ఉస్ బికారీ కో నా భాగ్ గయా హోతా. కాష్ అంటే ఒకవేళ నేను కానీ ఆ బికారీని ఆ రోజు పంపకుండా ఉంటే. ఏక్ దిన్ వహీ బికారీ ఫిర్ ఉస్కే ద్వార్ పర్ ఆయా. మళ్ళీ అదే బికారీ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చాడు. జిసే బహుత్ समय పహలే ఉస్నే భగా దియా తా. ఆ సేట్ పంపించేశాడు కదా, అదే బికారీ మళ్ళీ వచ్చాడు. సావుకార్ దౌడ్కర్ బాహర్ ఆయా. పరిగెట్టుకుంటూ వచ్చాడు. బికారీ కో సమ్మాన్ కే సాత్ అందర్ లే ఆయా. సమ్మాన్ అంటే గౌరవంతో ఇంట్లోకి తీసుకొచ్చారు. ఇస్కే బాద్ తాలీ మే జప్పన్ వ్యంజన్ సజాకర్ ఉస్కే సామ్నే లే ఆయా. అంటే తాళి అంటే భోజన తాళిని తయారు చేసేసి అతని ముందు తీసుకొచ్చారు తినిపించడానికి. ముస్కరాతే హుయే అంటే నవ్వుతూ బికారీనే చక్కర్ భోజన్ కియా. రుచి చేస్తూ తిన్నాడు భోజనం. జాతే హుయే వెళ్ళిపోతూ వా సాహుకార్ కోబి ఏక్ దమ్డి దే గయా. సాహుకార్ కూడా ఒక दमड़ी हाथ में आते ही साहूकार की खुशी का ठिकाना ना रहा. చేతిలో అనా వచ్చేసరికి సేట్కి ఆనందం ఇంకా పట్టుకోలేనంత అయిపోయింది. ఉస్ని దమడికో బడే జతన్ సే చాలా ఎక్కువ జాగ్రత్తతో అప్ని తిజోరీ మీ రక్కర్ తాళా లగా దియా. తిజోరీ అంటే మనం పాతకాలపు డబ్బు దాచుకునే పెట్టెలు ఉంటాయి కదండి, అది తిజోరీ. అందులో పెట్టంట తాళం వేసేశాడు. ఉస్ రాత్ ఉసే నీంద్ నహీ ఆయా. ఆ రోజంతా అతను నిద్ర పట్టలేదు. వహ బార్ బార్ తిజోరీ కే పాస్ ఆతా ఔర్ ఫిర్ బిస్తర్ పర్ లేట్ జాతా తా. అంటే తిజోరీ దగ్గరికి వెళ్ళడం, వెనక్కి రావడం, మళ్ళీ బెడ్ మీద పడుకోవడం అలా చేస్తున్నారు. ఇస్ తరహ్ పూరీ రాత్ గూమ్నే హుయే బీతా. రాత్ అలాగ అయిపోయింది. ఆ రోజు రాత్రంతా అలా గడిచింది. పౌ ఫట్తే హుయి సాహుకార్ తిజోరీ కోల్నే లగా. ఉదయం అయితే అతను ఏం చేశాడు, పెట్టే ఓపెన్ చేశారు. సోనే మిల్నేకి ఖుషీ మే ఉస్నే అంటే బంగారం ఉంటుందనే ఆశతో అప్ని ఆంకే బంద్ కర్లీది. అంటే అతను కళ్ళు మూసుకొని ఓపెన్ చేస్తున్నారు. ఆంకే అంటే కళ్ళు. అప్పుడు కళ్ళు బంద్ కర్ది అంటే క్లోజ్ చేసుకొని ఆ కళ్ళు మూసుకొని ఓపెన్ చేస్తున్నారు. వాహ్ సోచ్ రహాతా అతను ఆలోచిస్తున్నారు. కి ఉస్కి పూరి తిజోరీ జగ్మగ్ అంటే చిన్న పెట్టెలో అంత వస్తే నాది ఇంత పెద్ద పెట్టి కదా, ఇంత పెద్ద పెట్టెలో ఇంకెంత డబ్బులు రావాలి అని ఆలోచిస్తున్నారు. కర్ రహీ హోగి లేకిన్ యహ్ క్యా హువా తో బిల్కుల్ ఉల్టా. లేకిన్ యహ్ క్యా హువా బిల్కుల్ ఉల్టా హువా అంటే అంతా రివర్స్ అయ్యింది. ఉస్కి తిజోరీ మే రఖా హువా ధన్ కోయిలా బన్ చుకా తా. ఆ ధన్ అంతా ఏమైంది, బంగారం అంతా కోయిలా అంటే బొగ్గు, కోయిలా బన్ చుకా తా. సాహుకార్ సమజ్ గయా కి సేట్కి అర్థమైపోయింది. యా సబ్ కర్నీ కా ఫల్ తా అంటే ఇదంతా చేసిన కర్మ అనేసి.
दादी ने निस्वार्थ भाव से भिखारी को भोजन कराया था. దాది ఏమంచి ఏ చెడు ఆలోచన లేకుండానా మంచి మనసుతోటి భిక్షగాడికి భోజనం పెట్టింది. బట్ ఇతను అతి ఆశతో పెట్టాడు. ఇస్లియే ఉన్హే వైసే హీ ఫల్ మిలా. ఆవిడ అలా పెట్టడం వల్ల ఆవిడకి మంచి జరిగింది. ఉస్నే లాలచ్ మే ఆకర్ భికారీకో భోజన్ దియా. ఇతనికి అతి ఆశతోటి భోజనం పెట్టాడు. అందుకే ఇతనికి ఉన్న ధనం కాస్త మిగిలిన ధనం కాస్త బొగ్గు అయిపోయింది. తో ऐसे फल मिला. इसके बाद से साहूकार का व्यवहार हमेशा के लिए बदल गया. ఇక్కడి నుంచి అతను మారిపోయారు. అతను మారి చేంజ్ అయ్యారు. हमेशा के लिए बदल गया. दादी और पोते ने उसे अच्छे सबक सिखा दिया. దాది और పోతే నుంచి అతను మంచి పాఠం నేర్చుకున్నారు. ఇదేనండి దాన్ భగవాన్. మీ అందరికి అర్థమైనట్టుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.